హలో మై డియర్ ఫ్రెండ్స్, నీట్ 2026 కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ సీట్ వచ్చినంత వరకు స్టెప్స్ ఎలా ఉంటాయో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, నెక్స్ట్ మీరు నీట్ ఎగ్జామ్ రాస్తారు May 3, తర్వాత రిజల్ట్ ఇస్తారు. ఆ రిజల్ట్ ఎలా ఒక 12 lakhs 13 lakhs స్టూడెంట్స్ క్వాలిఫై చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా. ఇంతమంది స్టూడెంట్స్ నుంచి ఇంతమంది స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాకి ఎలిజిబుల్ అనమాట. ఎయిమ్స్, జిప్మర్, స్టేట్ గవర్నమెంట్ కాలేజీ, ఈఎస్ఐ, డీమ్డ్ యూనివర్సిటీ వీటికి ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవాలి సీట్ కోసం. నెక్స్ట్ ఆ స్టూడెంట్స్ అంత గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ నుంచి తెలంగాణ స్టూడెంట్స్ని సపరేట్గా ఒక క్వాలిఫైడ్ లిస్టు, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ని సపరేట్గా ఒక క్వాలిఫైడ్ లిస్ట్ ఇస్తారు. తెలంగాణ అయితే కాలేజీ నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. ఈ క్వాలిఫైడ్ లిస్ట్ స్టూడెంట్స్ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మేము క్వాలిఫై అయ్యాం, మాకు ఎంబీబీఎస్ సీట్ ఇవ్వండి, మా సర్టిఫికేట్ చూడండి అని. అలా అప్లై చేసుకుంటే దీని నుండి ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. సేమ్ అదేవిధంగా ఏపీలో కూడా ఈ క్వాలిఫైడ్ లిస్ట్ స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేస్తే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారనమాట. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉన్న స్టూడెంట్సే ఎలిజిబుల్ అవుతారు ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ కోసం. కన్వీనర్ కోటాకి సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మేనేజ్మెంట్ కోటాకి సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కూడా కన్వీనర్ కోటాకి సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మేనేజ్మెంట్ కోటాకి సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు ఎంబీబీఎస్ సీట్ అనేది అలాట్ చేస్తారనమాట. దీని గురించి ఫుల్ వీడియో చేశాను, క్లియర్ పిక్చర్, వెరీ సింపుల్గా 12 to 13 minutes ఉంటుంది. ఒకసారి చూడండి. మన ఛానల్ లింక్ కనిపించే దగ్గర దీన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.